వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంట్రా స్పెషల్ పండుగ స్పెషల్స్ ఈ రోజు పండగ కదా బాబు, పండగ స్పెషల్స్ అన్నీ వడ్డిచ్చేస్తాను. ఈరోజు చాలా స్పెషల్స్ ఉంటాయి. ఈరోజు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వడ్డిస్తాను. ఇంకో బాబా చింతకాయ చట్నీ. ఈ పండగ ఖచ్చితంగా చింతకాయ చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా. చింతకాయ చట్నీలో ఏదో కనిపిస్తున్నాయి శనగపప్పు వేస్తాం బాబా. ఇదేంటి అంటే కలగాయ, అన్ని వెజిటేబుల్స్ కలిపి అంటే 16. ఈ పండగకి ఏవైనా 16 కట్ చేస్తారనమాట. అట్లా 16 వెజిటేబుల్స్ తో ప్రిపేర్ చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇంకా గునుగుర పప్పు బాబా. ఇందులో కూడా మంచి ఔషధ విలువలు ఉంటాయి. ఈ సీజన్ లో ఏంటి అంటే ఇట్లా వినాయక చవితికి ఇది ఇలా పెడతాం అనమాట. ఇది గునుగురతో ప్రిపేర్ చేసిన పప్పు. గునుగుర పప్పు. ఇంకా కుడుములు బావా. కుడుములతోటి చట్నీ బాగుంటుంది, పప్పు కూడా బాగుంటుంది. నాకైతే చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ అలా ప్రిపేర్ చేసేస్తాము. ఇంకా ఈ రోజు కూడా మన సింగిల్ పాలిష్ మైసూర్ మల్లిగ రైస్, పొగలుగా తగ్గేదే లేదు. అందులోకి ఆవు నెయ్యి. ఇంకా ఈరోజు స్పెషల్ మిర్చీలు ఉండాలి కదా నీకు ఏ పండగైనా. ఖచ్చితంగా. ఇదిగో మిర్చీలు. సూపర్. అంతేకాకుండా ఈ రోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి మనం మాత్రం ఉండ్రాల పాయసం చేస్తాం బావా. ఉండ్రాల పాయసం, గణపతి పండగ ఉండ్రాల పాయసం. సూపర్ కాంబినేషన్. ఇది ఎంజాయ్ చేసేయండి లంచ్ ఈరోజు. థ్యాంక్ యూ రా. పండగ అద్భుతంగా ఉంది. ఆకుతోటి ప్లేట్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్లేట్స్లో భోజనం చూడండి ఎంత బాగుంది. గునుగుర పప్పు కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఏ ఇప్పుడు వచ్చే స్పెషల్స్ అప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. అందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా గునుగుర పప్పు ట్రై చేసేయండి. అద్భుత. పప్పు బాగుంది, మిరపకాయ బజ్జీ బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి.